హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. దాదాపు పావు గంట తర్వాత సుందరి వచ్చింది. ఏమి చేయాలో తోచని నేను ఊరికే ఉండలేక అత్తయ్య పక్కన కూర్చుని పువ్వులు మాల కట్టసాగాను. సుందరి మా ముందు నుంచే గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత రాజు మా దగ్గరకు వచ్చింది. అమ్మ, వదిన ఏడుస్తోంది, ఊరు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటోంది అంది. అదేమిటి, ఎందుకు, ఏమైంది? అత్తయ్య కంగారుగా అడిగింది. ఏమో, నేను ఎంత అడిగినా చెప్పటం లేదు, నువ్వురా. అత్తయ్య లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో సుందరి బయటకొచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? సుందరిని అదుర్దాగా అడిగింది అత్తయ్య. మీ అబ్బాయి నన్ను వెళ్ళిపోమ్మన్నారు, వెక్కిళ్ళతో అంది. వాడా, నిన్న? ఎందుకు? వచ్చిన తర్వాత మీరే అడగండి. సుందరి నిజంగానే చాలా ఏడ్చినట్టుంది. ముఖం ఉబ్బి కళ్ళు వాచి ఉన్నాయి. అత్తయ్య సుందరి చేయి పట్టుకుంది. అసలేమైందో చెప్పమ్మా, అందులో వాడి తప్పుంటే పిలిచి ముఖం వాచేలా చివాట్లు పెడతాను. ఇంకో గంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వు వెళ్ళటం ఏమిటి అంది అత్తయ్య. సుందరికి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చినట్టయింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా తిప్పుతూ, నాకు విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండనత్తయ్య. నా చేయి వదలండి, దొడ్లో చీర ఆరేసాను, తెచ్చుకుంటాను. నా పక్కనే కూర్చున్న మంగమ్మ నోరు తెరిచి ఇదంతా వింటోంది. అత్తయ్య సుందరిని లోపలి గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళ వెంటే రాజు కూడా వెళ్ళింది. మంగమ్మ కంఠం తగ్గించి నాతో, ఇది సోద్యంగానే ఉందే, మొగుడు పిల్లలు ఏదైనా ఘర్షణ పడ్డారేమో, ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఏమన్నాడో ఏమిటో అంది. నాకేమిటో చెప్పలేనంత కోపం వచ్చింది, కానీ తమాయించుకున్నాను. ఈ పరిస్థితుల్లో నోరు మెదపకుండా మౌనం వహించటమే ఉత్తమం. ఒక చెయ్యికి మరో చెయ్యి కలిసినా కొద్ది శబ్దం ఎక్కువ అవుతుంది. ఇంటి నిండా బంధువులున్నారు, వాళ్ళ ముందు అసహ్యంగా ఉంటుంది. అయినా కృష్ణ సుందరిని సముదాయించి లాలించి ఏదో ఒకటి నచ్చజెప్పకుండా వెళ్ళిపోవటం ఏమిటి? ఆ అమ్మాయి పౌరుషంగా అవమానంగా ఏమైనా మాట్లాడిందా? మంగమ్మ గారిని ఎవరో పిలవటంతో లేచి వెళ్ళింది. అత్తయ్య గదిలో సుందరిని బ్రతిమలాడటం నాకు స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. వాడిని ఇంటికి రాని, వచ్చిన తర్వాత విషయం ఏమిటో తెలుసుకుని, నీకు నిజంగా అంత అవమానం జరిగినట్టు నాకు కూడా అనిపిస్తే నేనే పంపుతాను అంది. అరగంట తర్వాత కృష్ణ వచ్చాడు. అతని వెంట చామంతి పూల తట్ట తెచ్చిన నౌకరు నట్టింట పెట్టాడు. మధు పరిగెత్తుకుంటూ వచ్చి, నీకోసం ఎవరో వచ్చారన్నయ్యా అన్నారు. కృష్ణ బయటకు వెళ్ళబోతుంటే, ఒరే అబ్బాయి, ఇలా రా ముందు అంటూ కొడుకుని గదిలోకి తీసుకెళ్ళింది అత్తయ్య. కృష్ణ నా ముందు నుంచే గదిలోకి వెళ్ళాడు. నాకు ఒక్క నిమిషం అక్కడి నుంచి లేచి అవతలికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ కాళ్ళు బొత్తిగా లేవలేదు. గదిలో జరుగుతున్న సంభాషణ వినే హక్కు నాకుంది అంటూ మనసు హఠం చేయటంతో పూలు కడుతూ అక్కడే కూర్చుండిపోయాను. గదిలోంచి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిట్రా ఇది, ఏమైంది అసలు? సుందరి వెళ్ళిపోతానంటోంది. వెళ్ళిపోతే వెళ్ళని అమ్మా, వెళ్ళదలుచుకున్నవారు పట్టుకున్నా ఆగరు. అసలేమైంది, ఎందుకు? నువ్వు వెళ్ళిపోమన్నావట. నేనా వెళ్ళిపోమన్నానా? అలా చెప్పిందా నీకు? కృష్ణ కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును, అసలు రావటమే ఏడుస్తూ వచ్చింది. ఏమిటి గొడవ? ఓ చెంప పెళ్లివారు వస్తున్నారు, ఇంటి నిండా ఈ చుట్టాలు. అత్తయ్యకి అసలు ఊరికేనే ఏడుపు వస్తుంది. సుందరిని ఇలా పిలు, ఏది, ఎక్కడుంది? దొడ్లో కూర్చుంది. ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమలాడినా రావటం లేదు. బండిని పిలవకపోతే నడిచి వెళ్ళిపోతుందంట. ఇంతకంటే అప్రతిష్ట ఇంకేమైనా ఉందట్రా? రాజు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకురా. రాజు బయటికి వచ్చి దొడ్లోకి వెళ్ళింది. రాజు వెంట సుందరి లోపలికి వచ్చింది. రాజు బలవంతంగా లాక్కు వచ్చినట్టుగా అమ్మాయి చేయి రాజు గుప్పెట్లో చిక్కబడి ఉంది. ఇదిగో అన్నయ్య, రమ్మంటే రానే రావటం లేదు, బలవంతంగా లాక్కొచ్చాను. అమ్మకేమని చెప్పావు? నేను నిన్ను వెళ్ళిపోమన్నానా? కృష్ణ కోపం అణుచుకుంటున్న స్వరంతో అన్నాడు. మీరు నా మాట వినకపోతే దాని అర్థం అంతేగా? సుందరి కంఠం ఏడుపుగా వినిపించింది. సరే, ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను, రేపటి నుంచి జీవితాంతం నీ మాట వింటాను. కృష్ణ స్వరం శాంతంగా పలికింది. నా మాటకు నాకు విలువలేని చోట పడి ఉండాల్సిన కర్మ నాకేం లేదు, నేనంత గతిలేని దాని కాదు. సుందరి, ఏమిటమ్మా మాటలు? అత్తయ్య మందలింపుగా అంది. మీరే చెప్పండి అత్తయ్య, నా కళ్ళతో నేను చూసిన తర్వాత నన్ను నేను ఎలా మోసం చేసుకోను? మీ మనసులో నాకు విలువ ఉందో లేదో ఈరోజే తెలిసిపోవాలి. మీకు ఆవిడిగారి పట్ల నిజంగా ఎలాంటి ఆకర్షణ లేకపోతే భయం ఎందుకు? భయమా? ఇంటికి వచ్చిన ఆడపిల్లను అవమానించటం మర్యాదేనా? అయితే ఇది నాకు అవమానమే. నేను అలాగే అనుకుంటున్నాను. జరిగిన దాంట్లో నాకు భాగం ఉందని మర్చిపోతావే? మిమ్మల్ని నేను క్షమించగలను. మగవాళ్ళ బలహీనతలు నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను.
గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఏంటన్నయ్య, అసలేమైంది? రాజు అదుద్దాగా అడగటం వినిపించింది. కృష్ణ రాజు మాట వినిపించుకోలేదు. ఇవన్నీ వదిలేయి, నేను నిన్ను ఉండమని అడుగుతున్నాను. నీ మనసుకు బాధలాంటి కలిగిస్తే నన్ను క్షమించు. ఇప్పటికి ఇంకేం గొడవ చేయకు, రేపంతా వివరిస్తాను. నేను నిజంగా ఉండాలని మీరు అనుకుంటే ఆ అమ్మాయిని తక్షణం పంపేయండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. అది జరగని పని. అయితే నా ప్రయాణం ఆగటం అసంభవం. బాగా ఆలోచించుకో. నువ్వు ఈరోజు నా మాట వినకుండా వెళ్ళిపోయావంటే విషయం చాలా దూరం వెళ్తుంది. ఇప్పటికి వెళ్ళిందనే నా భయం. అందుకు జాగ్రత్త పడాలనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కృష్ణ లేచి అత్తయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేశాడు. అతని వైపు తలెత్తి చూసే సాహసం నాకు లేకపోయింది. ఇంతకంటే ఘోరమైన అవమానం నాకు ఇంకేదీ లేదనిపించింది. సుందరి నా ముందు నుంచే వెళ్ళిపోయింది. రాజు అత్తయ్య యువతలికి వచ్చారు. రాజు నా దగ్గరికి వచ్చింది. ఇందులో నాకు కూడా ఏదో భాగం ఉందని తెలుసుకున్న రాజు చూపులు నా ముఖం మీద కన్నార్పకుండా నిలిచినాయి. నేను రాజు చెయ్యి పట్టిలాగి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు నిశ్చేష్టురాలైనట్టుగా వినసాగింది. నేను పెద్దగా కట్టిన పూలమాల పక్కన పెడుతూ అన్నాను, రాజు, నిన్ను వెళ్ళిపోవటానికి నాకేం అభ్యంతరం లేదు. సుందరితో చెప్పు. నేను అంటుండగానే ఆచార్యులు గారు వచ్చేశారు. పెళ్లివారు వచ్చేశారట. వాళ్ళకి వెంటనే కాఫీలు పంపాలట. త్వరగా ఏర్పాట్లు చూడమని తొందర చేశాడాయన. అత్తయ్య హడావిడిగా లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ఒక్కసారి సందడిగా అయిపోయింది. రాజు ఇల్లంతా వెతికింది. సుందరి లేదు, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హఠానికి పట్టుదలకి నేను ఆశ్చర్యపోయాను. తన మాట సాగనందుకు అంత కోపమా? ఆడదానికి ఎప్పుడు అంత తెగింపు మంచిది కాదేమో. వచ్చిన బంధువుల్లో అప్పుడే ఇది ఎలా పాకిందో ఏమో గుసగుసలు మొదలైనాయి. నాకు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. చకచకా జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. అత్తయ్య రాజు ముఖాలు ఆందోళనగా ఉన్నాయి. సుందరి వెళ్ళిపోయిందని తెలియగానే అత్తయ్య వీరాయిని వెంట వెళ్ళమని పంపింది. పెళ్లివారు భోజనానికి వచ్చి చేసి వెళ్ళారు. ఇంట్లో ఉన్న బంధువులు కూడా తినిలేచారు. రాత్రి 10 గంటలైంది. తాతగారు ముందు వరండాల నుంచి కేక పెట్టారు. కమలమ్మ, ఇదిగో నీ వియ్యంకుడు వచ్చాడు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా. రండి రండి. ఏమిటి అన్యాయం? బంధువులందరికంటే ముందు రావాల్సిన మీరు ఇంత ఆలస్యంగానా? తాతగారికి సుందరి కోపం వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలిసింది. రాజు చెప్పగా వచ్చింది సుందరి తండ్రి అని తెలుసుకున్నాను. సుందరి కూడా తండ్రి వెంట వచ్చిందేమోననే ఆశతో రాజు నేను ముందు వసారా దగ్గరికి వెళ్ళాం. శేషయ్యను చూడగానే సుందరి తండ్రి అని చెప్పవచ్చు. పోలికలు అంత బాగా ఉన్నాయి. తాతగారి ఆహ్వానానికి ఆయనేం మురిసిపోలేదు. ఆయన పిలిచినట్టు లోపలికి రాలేదు. రాజు అందించిన నీళ్ల చెంబు అందుకొని కాళ్ళు కడుక్కోలేదు. కృష్ణుడు ఎక్కడా అని అడిగాడు. ఉన్నాడు లోపల, రండి మీరు అంది అత్తయ్య ఎంతో సౌమ్యంగా. వాడిని ఇక్కడికి పిలువు, వాడితో మాట్లాడడానికి వచ్చాను. ఆయన ధోరణికి రాజు అత్తయ్య ముఖముఖాలు చూసుకోవటం నేను గమనించకపోలేదు. ఇంతలో ఏదో పని మీద కృష్ణ అక్కడికి వచ్చాడు. అదిగో వచ్చాడు అన్నాడు తాతగారు. ఏరా, నువ్వేదో బుద్ధిగలవాడవని, బాధ్యత తెలిసినవాడవని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. ఇదేనా నువ్వు చేసే పని? కృష్ణ ఆయనకు అభిముఖంగా ఆగాడు. అతని ముఖం కఠినంగా ఉంది. రెప్పపాటలో శేషయ్య ధోరణి కనిపెట్టినట్టున్నాడు. శాంతంగా అడిగాడు, ఇప్పుడు మీరు పోట్లాడడానికి వచ్చారా, పెళ్ళికొచ్చారా? రెంటికి కాదు, నిన్ను సంజాయిషి అడగడానికి వచ్చాను. ఆడపిల్లను అర్ధరాత్రి వేళలా ఒంటరిగా పంపిస్తావా? నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? నేను ఉండమంటే వినలేదు. నేనేం చేయను? ఉండమన్నావా? ముఖాన పేడ నీళ్లు చల్లి ఉండమంటే ఎవరైనా ఉంటారా? అంత సిగ్గులేని వాళ్ళు, గతిలేని వాళ్ళు ఎవర్రా? కృష్ణ ఆగ్రహం బిగబట్టినట్టు పెదవులు బిగించి ఆయన వైపు చూడసాగాడు. తాతగారు కల్పించుకుంటూ అన్నారు, శేషయ్య గారు, జరిగిందేదో జరిగింది. కాస్తని గంపంత చేసుకోవటం ఏం బాగాలేదు. ఇంటి నిండా బంధువులున్నారు. మనం తర్వాత నిదానంగా మాట్లాడుకోవటం బాగుంటుందేమో. ఏమిటండి మీరు కూడా అలా అంటారు? నా పిల్ల చీకట్లో ఒకటి డొంకమ్మడి నడిచి వచ్చిందంటే దాని మనసుకి ఎంత కష్టం కలిగి ఉండాలి. అమ్మా కొడుకు ఇద్దరు జ్ఞానం ఉన్న వాళ్ళేనా? పోతే పోయిందిలేని ఊరుకుంటారా? చీకట్లో ఏ పురుగన్నా పుట్రన్నా దానికి తగిలితే అది అంత వెళ్ళిపోతానన్నప్పుడు ఏ మనిషినైనా ఇచ్చి పంపకూడదా? నువ్వు తీసుకొచ్చి దిగపెట్టకూడదు. ఆయన అరుపులకు ఇంట్లో అక్కడక్కడా ఉన్న బంధువులంతా వచ్చి అక్కడ గుమిగూడారు. అంతా సోద్యంగా, కుతూహలంగా, నిశ్శబ్దంగా వినసాగారు. తను వెళ్ళినట్టే మాకు తెలియదు అన్నాడు కృష్ణ నచ్చజెప్తున్నట్టు. తెలియదు? ఎలా తెలుస్తుందిరా? నువ్వు అసలు ఒళ్ళు తెలిసే స్థితిలో ఉన్నావా?
నీకు నాతో అవసరం తీరిపోయింది. వెర్రి వెధవనై కట్నం డబ్బంతా ముందున నీ చేతిలో పెట్టేశాను. నీ చెల్లెలి పెళ్ళి అయిపోతుంది. ఇక నీతో ఒకరితో పని ఏమిటి? నేను నా కూతురు ఎట్లా పోతే నీకెందుకు? కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి తెచ్చిపెట్టుకున్న సౌమ్యతతో మృదువుగా చెప్పాడు. దయ్యుంచి మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడొద్దు. మీకు ఇష్టం ఉంటే అందరి బంధువుల్లా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. ఆ మాటలు వినగానే శేషయ్య గారు అగ్గి మీద గుగ్గిలంలా అయ్యారు. ఏమిటి, నన్నే వెళ్ళిపోమంటున్నావా? ఆహా, అంతటి వాడివి కూడా అయ్యావు. బేష్. ఈ కావరమంతా ఈ అమ్మాయిని చూసుకునేనా? ఒరే, కాస్త వాకిట్లోకి వచ్చింది కదా అని ఇక తాలిగట్టేయచ్చునని కులుకుతున్నావేమో. మీ అత్తయ్య మామయ్య సంగతి నీకు తెలియదేమో. నాకు తెలుసు. నువ్వు వాళ్ళ వాకిట్లోకి వెళితే నీ మొహాన్ని ఉమ్మేస్తారా వాళ్ళు? నీ చదువురాని పల్లెటూరు ముఖానికి పిల్లనిస్తాననుకుంటున్నావా? ముఖాన్ని వేడి నీళ్లు కొట్టి మెడబట్టి బయటకు గెంటుతారు.